ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు అలాగే సంక్షేమ పథకాల పంపిణీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు హెలికాప్టర్ సేవలు మంత్రి ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఓకే అక్క ఓకే చిన్న మీటర్ని ఓపెన్ చేస్తామని అక్కడ తీసుకెళ్లారు. అమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే ఎవరు వెళ్ళినప్పుడు బండారపల్లి పి దేవేంద్ర జి వరలక్ష్మి ఆహ్వానిస్తున్నాం. చీరల పంపిణీ తర్వాత ఆడపిల్లల వివాహానికి తానుగా ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కుల పంపిణీ ఉంటుంది. వాళ్ళ పేరు కూడా తెలుస్తాను, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. గొప్ప అవకాశం సమ్మక్క సార్లమ్మ కల్పించిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ప్రజలకు సేవ చేయడం అదృష్టం. అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన. ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది. జాతర అధికారంలో ఉండి నిర్వహించడమే కాదు, ఆ తల్లికి ఇష్టమైన పద్ధతిలో అన్ని రకాల నిర్మాణాలు కానీ
గుడి నిర్మాణం కానీ లేదా చెట్లు పెట్టడం కానీ కంకవనాలు కానీ ఇప్పవనాలు కానీ అన్నీ కూడా గుడి చుట్టూ ఇన్ని రోజులకు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంటే మన చేతిలో ఒక అవకాశం ఉంటే ఎలా చేయగలుగుతాం అనేది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన పద్ధతిలో మీ దేవుడు మెచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానని. గుడి మీద మనం పెట్టింది వాస్తవానికి 101 కోటి రూపాయలు ఆ గుడి నిర్మాణంలో. కానీ మనకు ప్రతి జాతరకు 120 కోట్లు 110 కోట్లు జాతరకు ఇస్తాం. జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ ఆల్ట్ అక్కడ బస చేసి మేము అడిగిన 2 కోరికలను కూడా అక్కడ ఫస్ట్ కోరికనే గుడి. తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి, కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు. దీని మీద నేను అనేక సార్లు అడిగినాము. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు అంటే మొదటి పారకం మాకే ఉంటుందని అనుకున్నాం. గోదావరి కింద మేమే ఉన్నాం కాబట్టి పక్కన బట్టి రాలేకపోయింది. ఇన్ని రోజులకు 140 కోట్లతోటి మరి ములుగు మండలానికి పెద్ద ఎత్తున దాదాపు 20,000 ఎకరాలకు 20,000 ఎకరాల వరకు పారించుకునే అవకాశం ఉంది. తర్వాత అటు లక్నవరం రామప్ప కూడా అనుసంధానం ద్వారా గోవింద్రాపేట తాడ్వాయ అక్కడి దాకా కూడా వెళ్తుంది. సో ఇవి కూడా 2 ప్రకటించడం మాకు చాలా సంతోషం. సమ్మక్క సారలమ్మ చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి. ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలి నడుచుకుంటూ పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజులకు ఆడ చేరుకునేది. సో ఇప్పుడు కార్లు వచ్చినాయి. కాలిబాట నుంచి కాలినడక నుంచి కార్ల వరకు, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,000 రూపాయలు 4,800 పెట్టిరు. 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అప్ అండ్ డౌన్ వరంగల్ నుంచి హన్మకొండ నుంచి మనకు మేడారం వరకు అక్కడే తిరుగుతా అన్న వాళ్ళకు ఇంకా ఒక్కొక్కరికి అట్లా పెట్టడం జరిగింది. 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 31 వరకు. మనకు అప్పుడు జాతర అప్పుడే ఉండేది. వీళ్ళు ఈరోజు వారం ముందే పెట్టడం జరిగింది. సంతోషం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 4 రూపాయలు అదనంగా పే చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు అందరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అక్కడ దర్శనం డైరెక్ట్ ఆ హెలికాప్టర్ కాడ దిగంగానే పక్కనే దారి ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీ అమూల్య 5,000 ఇవ్వాలి ఇప్పుడు. ఎక్కువ